నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైలుకి సంబంధించి ఫేజ్ 2 పనులు విషయం గురించి అధికారులతో చర్చలు జరిపారు. ముందుగా దానిపై సమీక్ష జరిపినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే రాయదుర్గం టు శంషాబాద్ 30 కిలోమీటర్లకు టెండర్లు కూడా పిలిచింది గత ప్రభుత్వం. దానికి సంబంధించి మొత్తం 6,250 కోట్ల రూపాయలతో ఆ పనులు చేయటానికి కూడా ఒక టెండర్ పిలిచినటువంటి క్రమంలో 2 సంస్థలు టెండర్లు వేశాయి. కీలక దశలో ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ రావటం కొద్ది బ్రేక్ పడింది. అయితే ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం ఏంటంటే, రాయదుర్గం టు శంషాబాద్ ఏదైతే మెట్రో లైన్ ఉందో దానికి సంబంధించి అలైన్మెంట్ మార్చండి అని ఆదేశాలు జారీ చేశారు. దానికి ప్రధాన కారణం ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంగా లైన్ ఉండటం, అలాగే పాత బస్తీకి సంబంధించి కనెక్టివిటీ కొంత దూరంగా ఉండటం, అదే ప్రధానమైనటువంటి కారణం. ఆల్రెడీ ఎంఐఎం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశం మీద ఒకసారి ఆలోచించండి అని ముఖ్యమంత్రి నోటీస్కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆయన వెంటనే మెట్రో అధికారులతోనూ అలాగే సెక్రటరియట్ అధికారులతో భేటీ నిర్వహించిన అనంతరం చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ఎంజీబీఎస్, ఫలక్నామా, చాంద్రాయన్ గుట్ట మీదుగా ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అలాగా 2 రకాల ప్రతిపాదనలు అధికారుల ముందు ఉంచారు. ఇలాంటి క్రమంలో దానికి సంబంధించి ఒకసారి మళ్ళీ పరిశీలించండి, స్టడీ చేయండి, అలైన్మెంట్ మార్చి ఏదైతే తక్కువ అవుతుందో, ఖర్చు కూడా ఇక్కడ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించేలాగా ప్రయత్నం చేయండి, అలైన్మెంట్ మార్చడం వల్ల అలా ఏమైనా అవకాశం ఉంటుందా అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి శంషాబాద్ కనెక్టివిటీ అనేది ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది అనేది గత ప్రభుత్వంలో అధికారులు గమనించారు, నిర్ధారించారు. ఎందుకనంటే అది ఐటీ కారిడార్ కాబట్టి రాయదుర్గం అనేది అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ పీపుల్ జర్నీ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా అక్కడ బాగా నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఈ 30 కిలోమీటర్లు ఏదైతే ఉందో దూరం, దాన్ని కేవలం 20 నుంచి 25 నిమిషాల మధ్యలోనే అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా మెట్రో రైలునే ఆశ్రయిస్తారు. ఏదైతే ఫేజ్ 1లో చేపట్టినటువంటి మెట్రో రైలు ఉందో ఇప్పటికే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఆదాయం కూడా బాగా వస్తుంది. ఇలాంటి క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. దానిపై స్టడీ చేసి అవసరమైనటువంటి ఏర్పాట్లను చకచకా చేయండి. వాస్తవానికి డిసెంబర్ 9, 2022న ఈ పనులకు సంబంధించి అప్పటి సీఎం కేసీఆర్ గారు ఒక శంకుస్థాపన చేశారు. అయితే అంతంత మాత్రంగానే పనులు నడిచాయి, పెద్దగా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. వాస్తవానికి ఆ పనులు చేయటానికి 2 సంస్థలు అంటే టెండర్లు కూడా వేశాయి, కానీ అది ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇలాంటి క్రమంలో 30 కిలోమీటర్లకు సంబంధించి 6,250 కోట్ల రూపాయలతో ఏదైతే పనులు చేయాలని భావించారో దానికి బ్రేక్ వేశారు. బ్రేక్ వేయడం కాదు, ఇది స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని బట్టి ఆలోచించి ఏ కనెక్టివిటీ అంటే ఏ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది ఏంటనేది దాన్ని అలైన్మెంట్ మార్చండి, దాని ద్వారా పాత బస్తీ ఓల్డ్ సిటీ పీపుల్ కూడా లాభం పొందాలి, ముఖ్యంగా అక్కడి నుంచి ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అన్న ఆలోచన కూడా తెర మీదకి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అధికారులు బిజీగా ఉన్నారు. ఎందుకంటే అది హైదరాబాద్కి మెట్రో రైల్ అనేది చాలా కీలకంగా మారింది. గతంలోనే మొదటి దశలో పనులు జరిగినప్పుడు దానికి సంబంధించి విశేష ఆదరణ రావటం, ఫ్లోటింగ్ ఎక్కువ అవటం, సర్వీసులు పెంచడం ఇవన్నీ జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ రాయదుర్గం టు శంషాబాద్ కూడా మంచి ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి ఎక్కువ మంది కనెక్టివిటీ ఉంటుంది, ప్రయాణం చేస్తారు అని భావించినటువంటి రేవంత్ రెడ్డి ఇది కూడా త్వరితగతిన అది స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది.